హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ ఒక మంచి కపుల్స్ తోటి వీడియో ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలా, ఎలర్ట్ మోషన్ యాప్లు అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోయి ఉంది చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సో నాకు సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ని ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీ ట్యాప్ చేసుకోండి. కింద మళ్ళీ ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఆడియో ఉంటుంది, ఆడియో మీ ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సాంగ్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ సాంగ్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ప్లస్ మీ ట్యాప్ చేసుకుంటే మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఓకే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకొని మీడియం మీ ట్యాప్ చేసుకోండి. ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఇమేజ్ని జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా? జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఈ ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మీకు ఎన్ని సెకండ్స్ వరకు కావాలో చూసుకోండి. మీకు ఒక 30 సెకండ్స్ వరకు కావాలనుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క సాంగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ట్యాప్ చేసుకొని మనకు స్ప్లిట్ అయిపోతుంది. మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని మనకు స్ప్లిట్ అయితే అయిపోతుంది, ఓకేనా? సో ఈ విధంగా చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సాచురేషన్ వైబ్రేషన్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సెర్చింగ్ చేయండి, ఓకేనా? సాచురేషన్ అని, ఓకే, ఇక్కడ మనకు వచ్చేసింది కదా చూడండి, సాచురేషన్ వైబ్రేషన్ అని. సో ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని కింద స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకోండి. మనకి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది, ఓకేనా? సో ఇక్కడ మీరు వచ్చేసి వైబ్రేషన్ అనేది కొంచెం పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఈ సాచురేషన్ అనేది వచ్చేసి -100 పెట్టేసుకోండి, ఓకేనా? ఓకే, సో ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో వచ్చేసి ఒక బ్రష్ PNG ఇమేజ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. చాలామందికి లింక్స్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్లో అన్ని పోస్ట్ అయితే చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అందరూ టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా? మీకు ఈజీగా అయితే ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవడానికి, లింక్స్ పని చేయకపోయినా, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనకు ఈ బ్రష్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్రష్ ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి, మనకు వీడియో ఎండ్ వరకు అయితే వచ్చేస్తుంది, ఓకేనా? మళ్ళీ కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి, మీడియం మీ ట్యాప్ చేసుకోండి. సో ఇంతకుముందు మన ఫోటో ఉంటుంది కదా, సో మళ్ళీ అదే ఫోటో యాడ్ చేసుకోండి, ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో కొంచెం స్మాల్గా అయితే చేసుకోండి. ఓకే, స్మాల్గా చేసుకుని స్మాల్గా చేసుకొని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఇమేజ్ కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇమేజ్ని లాంగ్ ప్రెస్ చేసి కొంచెం కిందికి అయితే తీసుకురండి, ఓకేనా? సో ఈ విధంగా తీసుకొచ్చి ఈ యొక్క ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని ఇమేజ్ని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇమేజ్ని ఈ రెండింటిని టిక్ చేయండి, ఓకేనా? ఫస్ట్ ఇమేజ్ని వదిలేసేయండి. మళ్ళీ ఇక్కడ పైన గ్రూప్ ఉంటుంది, సెకండ్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. మనకు గ్రూప్ అయితే అయిపోతుంది, ఓకేనా? సో ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. యాడ్ బార్డర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని కింద సెకండ్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని షాడో ఎఫెక్ట్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసి ఎఫెక్ట్ అయితే కొంచెం పెంచుకోండి, ఓకేనా? పెంచుకున్న తర్వాత బ్యాక్ రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. గ్రూప్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, ఓకేనా? కొంచెం ఒక 5 సెకండ్స్ కూడా 7 సెకండ్స్ కూడా వచ్చేసి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఈ యొక్క ఫోటోని కిందికి అనండి, ఓకేనా? సో మళ్ళీ కొంచెం ముందుకు జరపండి, మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ పైకి అనండి. సో ఇలా వీడియో ఎండ్ వరకు అయితే చేయండి, ఓకేనా? సో మనకి ఈ విధంగా స్వింగ్ అయితే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది, ఓకేనా? ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక షేప్ అయితే తీసుకోండి, ఓకేనా? తీసుకున్న తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి, కిందికి పెట్టండి దీన్ని, ఓకే? కింద పెట్టేసుకోండి. ఈ విధంగా కింద పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు కలర్ అండ్ ఫిల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. కలర్ వచ్చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి గర్జన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, సెర్చింగ్ చేసిన వచ్చేస్తుంది, ఓకేనా? ఎప్పటికి చెప్పడం ఎందుకని కొత్త వరకు అయితే చెప్పేస్తున్నాను. గర్జన్ బ్లర్ ఎఫెక్ట్ అని సెర్చింగ్ చేయండి, ఓకే? స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రెంత్ అనేది ఈ విధంగా పెంచుకోండి, ఓకేనా? 2000, ఓకేనా? 2000 పెంచుకోండి. ఓకే, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ ఒపాసిటీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఈ యొక్క గ్రీన్ అనేది కొంచెం అయితే 70% పెట్టుకోండి. బ్యాక్ రండి. ఓకే, ఈ యొక్క సేపుని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి, ఓకేనా? పర్ఫెక్ట్. ఓకే, మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క
లవ్ సింబల్స్ అయితే ఉంటుంది, ఇది కూడా యాడ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లిరిక్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి సాంగ్ అయితే వినండి. ఫస్ట్ మనకు ఫస్ట్ లిరిక్స్ ఏమొచ్చింది, చలి చలిగానే వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక బీట్ మార్క్ యాడ్ చేయండి, మళ్ళీ స్టార్టింగ్లో ఒక బీట్ మార్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కింద ప్లస్ మీ టాప్ చేసుకోండి, ఇక్కడ టెక్స్ట్ మీ టాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో తెలుగు ఫాంట్ అయితే ఇస్తాను, యాడ్ చేసుకోండి. అలాగే తెలుగు కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు చలి చలిగా అని టైప్ చేసుకోండి. ఇక్కడ మనకు తెలుగు అయితే వస్తుంది. ఈ యొక్క టెక్స్ట్ని తీసుకొచ్చి కింద పెట్టుకోండి. పైన మనకు రిబోట్ దగ్గర మీరు టాప్ చేసుకోండి. ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ అనేది చేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి కలర్ మీరు టాప్ చేసుకొని వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి. ఓకేనా, మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఈ యొక్క టెక్స్ట్ని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, చూడండి, మనకు సెలెక్ట్ ప్లే చేస్తాను. మనకు ఇక్కడికి వచ్చేసి మీరు కరెక్ట్గా స్ప్లిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. మనకు సెకండ్ లిరిక్స్ ఏమొచ్చింది, అల్లింది. ఓకే, మళ్ళీ ఒక బీట్ మార్క్ యాడ్ చేయండి. మళ్ళీ ఒక టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ టాప్ చేసుకొని స్ప్లిట్ అయితే చేసుకోండి టెక్స్ట్ని. ఓకే, ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఈ టెక్స్ట్ని ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ చేసేసి చలి చల్లిగా అల్లింది. ఓకేనా, టైప్ చేసుకోండి. ఓకే, మనకు అల్లింది. ఓకే, మీరు ఈ విధంగా టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి వీడియో ఎండ్ వరకు అయితే. ఓకేనా, నేను ఒక 3 అయితే యాడ్ చేస్తాను చూడండి. చలి చల్లిగా అల్లింది. తర్వాత ఒకసారి ప్లే చేస్తాం. గిల్లి గిల్లిగా గిల్లింది. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారండి, ఇక్కడ బీట్ మార్క్ యాడ్ చేయండి. ఈ యొక్క స్ప్లిట్ అయితే వేసుకోండి. మళ్ళీ ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ వచ్చేసి గిల్లి గిల్లిగా. ఓకే, మీరు చూసి యాడ్ చేసుకోండి. మనకు పర్ఫెక్ట్ రాదు, మనకు ఇక్కడ చూసుకోవాలి. గిల్లి గిల్లిగా. ఓకే, ఇక్కడ వచ్చింది గిల్లి గిల్లిగా అల్లింది. ఓకేనా, గిల్లి గిల్లిగా అల్లింది. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. అల్లింది. ఓకే, ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్ అయితే స్ప్లిట్ అయితే వేసుకోండి. మళ్ళీ ఒక టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద టచ్ చేసి ఇక్కడ అల్లింది, గిల్లి గిల్లిగా అల్లింది. ఓకే, సో యాడ్ చేసుకోండి. సో ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు టెక్స్ట్ క్రియేట్ చేయడం కష్టంగా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, మీకు ప్రీసెట్ అయితే పంపిస్తాను. ఈజీగా అయితే అన్ని ఎడిటింగ్ చేసే ఉంటాయి. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే టెక్స్ట్ అయితే వీడియో ఎండ్ వరకు అయితే క్రియేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో సీక్రెట్ ఫైల్ అయితే ఇస్తాను. ఓకే, ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి మన ఎడిటింగ్ చేసుకునే ప్రీసెట్ ఉంటుంది కదా, ఓపెన్ అనేది చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ అన్నిటి టిక్ చేయండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ టిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ చిన్నగా ఏరో సింబల్ ఉంటుంది, పేస్ట్ స్టైల్ పాయింట్, ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ కలరు ఆఫ్ చేయండి. అలాగే ఇవి మొత్తం ఆఫ్ చేయండి. ఈ స్పీడ్ ఉంటుంది, ఇది కూడా ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఓకే, మనకు పర్ఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఈజీగా అయితే ఉంటుంది. ఇంకొక వీడియో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. కింద ప్లస్ మీద టాప్ చేసుకుని మీడియం మీద టాప్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో యాడ్ చేసుకుంటే మీకు లుక్ అయితే బాగుంటుంది. ఈ వీడియో మీద టాప్ చేసుకుని వీడియోని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ మీద టాప్ చేసుకుని వాల్యూమ్ 0 ఉంచేయండి. ఉంచేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆపోజిట్కి వచ్చేసి లైట్ని కట్ చేసి స్క్రీన్ చేయండి. ఓకే, ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి ఈ యొక్క వీడియోని. ఇప్పుడు మనకు వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో మనకి ఈ యొక్క టెంప్లెట్ వీడియో మళ్ళీ ఇక్కడ వైట్ లైన్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని పేస్ట్ లేయర్ అయితే చేయండి. ఓకేనా, సో ఇలా వీడియో ఎండ్ వరకు అయితే చేయండి. ఓకే, ఎక్స్ట్రా ఉంటే డిలీట్ అయితే చేసుకోండి. ఇక్కడ డిలీట్ అయితే చేసుకొని మనకి వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకేనా, చాలా ఈజీగా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఫుల్ హెచ్డీలో కావాలనుకుంటే మీకు ఒక ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఓకేనా, ఈ యొక్క 4 లేయర్స్ అయితే ఉంటాయి. సో ఈ 4 వీటిని టిక్ చేసుకోండి, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఇక లేయర్ మీద టాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని పేస్ట్ లేయర్ చేయండి. మీకు వీడియో అయితే మంచి క్వాలిటీలో అయితే హెచ్డీలో అయితే మనకు వస్తుంది. ఇప్పుడు పైన ఏరో సింబల్ మీద టాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.